గుడ్ మార్నింగ్ డాక్టర్. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్ట్రిక్ట్ 320 నుంచి వచ్చాను. నేను డిస్ట్రిక్ట్ హెల్త్ క్యాంప్ చైర్మన్ డాక్టర్. ఈ పేరు డాక్టర్ వెంకట నరేష్. యూ ఆర్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ కొత్తపేట యూపీహెచ్సిలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్. సో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26 ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం నుంచి ఒక మెడికల్ ఆఫీసర్గా మొట్టమొదట ఇక్కడ కొత్తపేట యూపీహెచ్సిలో మీరు అపాయింట్ అయ్యారు. మీరు వచ్చిన తర్వాత కూడా డైలీ మీ మాట ప్రకారం ఒక 70-80 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా సంతోషం. సో మా లయన్స్ క్లబ్ తరఫున మేము ఈ స్లోగన్ చెప్తున్నాం. Say no to drugs. Think of health, but not drugs. దీని విషయంలో పబ్లిక్ మన ఏరియాలో చాలామందికి డ్రగ్స్ గురించి కొంచెం అవగాహన ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని కలవడం జరుగుతున్నారు గారు. పర్టికులర్గా ఇక్కడ చాలా కాలనీలలో యూత్ వాళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ వీళ్ళంతా ఉంటారు కదా. అసలు డ్రగ్స్ మీరు ఇచ్చే సందేశం సే నో టు డ్రగ్స్ అంటే ఏంటి? మీరు కొద్దిగా 2 నిమిషాలు పబ్లిక్ ఇవ్వాలి. ఒకటండి, బేసికలీ డ్రగ్స్ అనేవి మన బాడీకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా హాని కలిగిస్తుంది. ఎస్పెషలీ ఈ రోజుల్లో మెయిన్గా యూత్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు డ్రగ్స్కి బికాజ్ ఆఫ్ రిక్రియేషనల్ పర్పసెస్. మెయిన్గా అంటే అప్పుడప్పుడే కదా అని చెప్పేసి మొదలు పెడతా ఉంటారు డ్రగ్స్. బట్ లేటర్ ఆన్ దే ఎండ్ అప్ ఏమవుతుందంటే ఈ డ్రగ్ డోసేజ్ అనేది పెంచుకుంటూ పోతే కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది రాదన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ డెవలప్మెంట్. సో ఈ డ్రగ్స్కి వాళ్ళు టాలరెన్స్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ లేటర్ ఆన్ దట్ బికమ్స్ అన్ అడిక్షన్. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ పియర్ ప్రెషర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీ. ఎస్పెషలీ ఏంటంటే ఈ మధ్య కాలంలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మన సొసైటీలో ఏం జరుగుతుందంటే పేరెంట్స్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ యాక్టివిటీస్ ఆర్ వాళ్ళ ఆఫీస్లోనే పిల్లల్ని చిన్నప్పటి నుంచే దే ఆర్ నెగ్లెక్టింగ్ బేసికలీ. సో దీస్ పీపుల్ ఏమవుతుందంటే దే టెండ్ టు బి లోన్లీ, బాగా లోన్లీగా ఫీల్ అవుతారు. అండ్ దే ట్రై సమ్ అదర్ మీన్స్ ఇన్ ఆర్డర్ దే లైఫ్ బికమ్స్ సంథింగ్, అంటే కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అనే థాట్స్ దోస్ పీపుల్ విల్ డెవలప్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, అవుట్ ఆఫ్ లోన్లీనెస్ ఆర్ అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఎఫెక్టింగ్ దీస్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ. సో ఫ్రమ్ దేర్ ఆన్ దే స్టార్ట్ ఇట్. అంతేకాకుండా నేను ఈ ఏరియా కూడా జిహెచ్ఎంస్ వాడుకుంటాను. అంతేకాకుండా ఎల్బీనగర్ అంతా కూడా హెల్త్ క్యాంప్స్తో నేను కోఆపరేట్ చేస్తాను. ఈ మధ్య నాకు కూడా చాలామంది డ్రగ్స్ అడిగిపోయిన యూత్ నాకు ఇదంతా కాన్ఫిడెన్షియల్ కాబట్టి మనం వీ కెనాట్ రిపోర్ట్. కానీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్లాగా మారుతుంది. అంటే మీరు ఇప్పుడు ఒక 50,000 జనాభాకు మీరు ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కదా. అయితే ఎవరన్నా ఇట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఏ రకంగా రెస్పాన్స్ ఇస్తారు? ఆ పేషెంట్కి ఎట్లా ట్రీట్ చేస్తారు? మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ వస్తుంటారండి. అంటే నాట్ బేసికలీ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వాట్ ప్రైమరీలీ వీ కెన్ డూ ఫర్ దీస్ డ్రగ్ అడిక్షన్స్ ఆర్ సంథింగ్ అంటే వీ కౌన్సిల్ ద పేషెంట్ ఫస్ట్. వీ కౌన్సిల్ ద పేషెంట్ అండ్ వీ కౌన్సిల్ ద పేరెంట్స్ ఆల్సో. ఏంటంటే ఈ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏముంటాయి, అంటే దీనివల్ల ఏ రకంగా హాని జరుగుతుంది, వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతాయి అనేది ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆ పేరెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దట్ ద ట్రీట్మెంట్ పార్ట్ అనేది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ కౌన్సిలింగ్ అండ్ అట్ ద సేమ్ టైం టాబ్లెట్స్ అండి. ఓన్లీ టాబ్లెట్స్తో అయ్యేది కాదు, ఓన్లీ కౌన్సిలింగ్తో అయ్యేది కాదు. సో ఫర్ అడిషనల్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ వాళ్ళని మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డలో ఉంటుంది కదా, అక్కడికి రెఫర్ చేస్తున్నాం. దేర్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా అంటే డిపెండింగ్ అపాన్ దీస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ కొంతమందిని అడ్మిషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది ఉంటుంది. కొంతమందికి ద కీప్ ఆన్ మెడిసిన్స్ అండ్ లేటర్ ఆన్ ఫాలోఅప్ చేయడం అనేది చెప్తూ ఉంటారు. ఈ మధ్యనే మనకు మన డైరెక్టర్ గారు కానీ సినిమా ఫీల్డ్ నుంచి కానీ ఇలా కేసెస్ కూడా వస్తున్నాయి. అలాంటి వాటికి కూడా అంటే వాళ్ళు మీరు అన్నట్టు ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల వస్తుందా, లేకపోతే లేటెస్ట్ ఏమైనా డ్రగ్స్ ఒకటి దాని నేమ్స్
basically alcohol, smoking, these both are the starting points for later additional drug abuse ki these will be the starting points అనమాట. Nowadays మీరు చూసినట్టయితే most of the youngsters and the elderly people ఎవరైనా most of them are having this alcohol very regularly. So that is the initial point of addiction. So మనం ఆల్కహాల్ కానీ ఈ టొబాకో కానీ people don't consider it as drugs, but those are also drugs. లేటర్ ఆన్ దీనికి కూడా టాలరెన్స్ డెవలప్ చేసుకుంటారు, దీనికి కూడా అడిక్షన్ డెవలప్ చేసుకుంటారు. సో అదర్ దాన్ దీస్ డ్రగ్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఎక్కువగా వీళ్ళు అబ్యూస్ చేసేది క్యానబిస్, దట్ ఈస్ మరువానా అంటారు కదా, గంజాయి అన్న క్యానబిస్ అన్న మరువానా అన్న ఆల్ దీస్ ఆర్ సేమ్. ఇదేంటంటే ఎస్పెషల్లీ దీస్ పెడ్లర్స్ ఎవరైతే డ్రగ్ హ్యాండ్లర్స్ ఉంటారో దోస్ పీపుల్ ఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద యూత్, దట్ ఈస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ మెడికల్ కాలేజెస్. ఇట్లాంటి కాలేజెస్ని మెయిన్గా టార్గెట్ చేసుకొని దే ఆర్ ఏమంటారు వాళ్ళకి అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ స్మాల్ కిడ్స్ ఇన్ ద స్కూల్స్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. దే డోంట్ నో దట్ దే ఆర్ బ్రేకింగ్ డ్రగ్స్. దే విల్ బి గివెన్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్ లైక్ ఇన్ చాక్లెట్స్ ఆర్ ఇన్ బిస్కెట్స్ ఆర్ సంథింగ్. దీస్ పెడ్లర్స్ ఆర్ ఏమంటారు వాళ్ళకి దే ఆర్ ట్రైయింగ్ టు ఇండ్యూస్ దీస్ డ్రగ్స్ ఇన్ టు దెమ్ అండ్ గెట్ అడిక్టెడ్ టు ఇట్ indirectly or sometimes in college indirectly. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, మీరు మంచి సందేశం ఇచ్చారు. And definitely అండి anywhere like if there are people with this addiction, please let the hospitals and doctors know it and వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. Don't feel shy for it, especially మన society, especially in India, what people do is they shy off. అంటే నేను ఇప్పుడు నా కొడుకుని తీసుకెళ్తే అందరికి తెలిసిపోతుందేమో ఎట్లా అని చెప్పేసి. బట్ ఇఫ్ యూ లీవ్ దిస్ ఇష్యూ రైట్ నౌ, రేపు పొద్దున మనం ఏం చేయలేని పరిస్థితుల్లో వస్తాం. ఆ రోజు నోబడీ విల్ హెల్ప్ us. సో ప్లీజ్ కమ్ అవుట్, go to the hospitals, get treated and